ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఏదైనా అవసరత వచ్చినప్పుడు, మనకి ఏదైనా అక్కర ఏర్పడినప్పుడు అందరూ మన గురించి ఆలోచించాలని అనుకోవడం మన యొక్క స్వార్థం అవుతుంది. కొన్నిసార్లు మనుషులు కూడా అదే రీతిలో అందరూ మనకి సహాయం చేస్తారని ఎన్నటికీ కూడా మనము అనుకోలేము. కానీ ఒకటి మాత్రం సత్యం ఏంటంటే, నీకు సహాయం చేయడానికి అనేక మంది మనుషులు ఎలాగైతే త్వరితగతిన పరిగెట్టుకుంటూ నీ దగ్గరికి వస్తూ ఉంటారో, వీరందరినీ సృజించిన దేవుడు కూడా ఎల్లప్పుడూ నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్న దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒక మనిషే తోటి మనిషి కష్టంలో ఉన్న సందర్భంలో వారి మీద జాలి కలిగి వారికి ఏదో సహాయం చేయాలని వారు ఆతృతతో ప్రయత్నం చేయడానికి ఇష్టపడినప్పుడు కొన్నిసార్లు అవతల వ్యక్తుల యొక్క మాటలు, అవతల వ్యక్తుల యొక్క అవసరతలు విన్నప్పుడు ఈ సహాయం మనము చేయలేమేమో, లేదా మనకిది చేత కాదు అని చాలామంది సహాయం చేయాలని ఆశ కలిగిన వెనుతిరిగే ప్రయత్నాలు మన జీవితంలో అనేకమైనవి జరుగుతూ ఉంటాయి. కానీ ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఎలాంటి పరిస్థితుల నుంచి మనం ప్రయాణం చేసినా మనకు ఒక ఆయన తోడున్నాడు. ఆయనే నజరేయుడైన క్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఆయనకి మనం కృతజ్ఞత భావంతో దేవుని ఆరాధన చేయడానికి మనం దేవుని సన్నిధానంలోకి వచ్చాము. మన జీవితాల్లో మన కలిగి ఉన్న అక్కర్లను, మన సమస్యలను, మనకున్న ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడని తెలుసుకున్నట ద్వారా ఇంకనూ దేవుణ్ణి మనం మహింపరచే బద్దులమై ఉన్నాం. మానవుని యొక్క జీవితాన్ని తీసుకుంటే ఈ దినాన్ని మనిషికి కావాల్సిన ప్రాముఖ్యమైన 3 విషయాలు ఉన్నాయి. మీరు అనొచ్చు, తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఒక ఇల్లు అని ప్రాముఖ్యంగా అంటాం. కానీ దానికంటే ప్రాముఖ్యమైనవి ఇవి సంపాదించుకోవడానికి మనిషికి కావాల్సింది మొట్టమొదటిగా బలము కావాలి, లేదా శక్తి కావాలి. ఎందుకంటే కష్టించి పని చేస్తేనే కదా కష్టార్జితం అనేది వస్తుంది. నెలంతా నువ్వు కష్టపడిన తర్వాత ఆ నెలాఖరులో వచ్చే జీతాన్ని చూసి ఆ నెలంతా నువ్వు పడిన కష్టాన్ని కొన్నిసార్లు మనము మర్చిపోతూ ఉంటాం. కారణం ఏంటంటే కష్టపడితేనే ఏదైనా మన కడుపులు నింపబడతాయనే విషయం మనం గ్రహిస్తాం. కాబట్టి మనిషి కష్టపడడానికి మనిషికి ఏం కావాలి? శక్తి కావాలి. రెండోదిగా మనిషి ఈ లోకంలో జీవించడానికి, పరిస్థితులను ఎదుర్కోవడానికి, తన కుటుంబాన్ని సాకుకోవడానికి, నడిపించడానికి, తన కుటుంబాన్ని మంచి మార్గంలో నిలబెట్టుకోవడానికి, ఎదురవుతున్న అనేకమైన శోధనలు జయించడానికి రెండోదిగా మనిషికి కావాల్సింది ఏంటో తెలుసా? ధైర్యము కావాలి. మొట్టమొదటిగా ఏం కావాలండి? శక్తి కావాలి, లేదా బలము కావాలి. రెండోదిగా ధైర్యం కావాలి. మూడోదిగా ఒక మనిషి లోకంలో జీవిస్తున్నప్పుడు తన ప్రాథమిక అంశముగా 2 కలిగి ఉన్న తర్వాత తనకి ఏదైనా అపాయము కలిగినప్పుడు, ఏదైనా బాధ కలిగినప్పుడు ఒక మాట సహాయమో, ఒక ధన విషయమైన సహాయమో, లేదా ఒక వ్యక్తి సహాయమో కావాలి. మూడోదిగా తన జీవితంలో ఆపద కలిగినప్పుడు లేదా అవసరం ఉన్నప్పుడు మూడోదిగా మనిషికి ఏం కావాలి? సహాయం కావాలి. ప్రాముఖ్యంగా మనిషి లోకంలో జీవించడానికి కావాల్సింది బలము లేదా శక్తి అయితే, రెండోదిగా అతనికి ధైర్యం కావాలి. మూడోదిగా సహాయం తన జీవితంలో ఉంటే తన జీవితం చాలా సాఫీగా సాగిపోద్దని విశ్లేషకులు చెప్తూ ఉంటారు. మన జీవితంలో కూడా అది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఉదయకాల సమయంలో మనం చదువుకున్న వాక్య భాగం ద్వారా ఈ 3 కూడా నీకు ఏదైతే కావాలో, నీకు కావాల్సిన శక్తి కావచ్చు, నీకు కావాల్సిన ధైర్యం కావచ్చు, నీకు కావాల్సిన యొక్క సహాయము కావచ్చు, ఈ 3 కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తులో ఉన్నాయన్న విషయం ఈ హెబ్రీ గ్రంథకర్త మన కొరకు రాసి ఉంచాడు. ఈ మాటల ద్వారా దేవుడు మనలను బలపరచును గాక. ఆమె ఈరోజు ఏ అవసరతలో ఉన్నావు? నువ్వు బలం కొరకు ఎదురు చూస్తూ ఉన్నావా? ధైర్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నావా? లేదా దేవుడి దగ్గర నుంచి ఒక సహాయం కొరకు నువ్వు ఎదురు చూస్తున్న వాడిగా దానిగా ఉన్నట్లయితే దేవుడు ఈ మాటలో నుంచి దినాన్ని మనం బలపరచాలని ఆశపడతా ఉన్నాడు. నీకు కావాల్సిన శక్తిని ఆయన ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీకు కావాల్సిన ధైర్యంతో ఆయన్ని నింపాలని ఆశపడతా ఉన్నాడు. సమయోచితమైన సహాయమును నీకు అనుగ్రహించి నిన్ను ముందుకు నడిపించడానికి నా దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. మనం చదివిన ఈ వాక్య భాగము మనం చూసినట్లయితే 14 నుంచి 16 వచనాల్లో మనం చూస్తే ఈ ప్రత్యేకించి 4వ అధ్యాయంలో మరి హెబ్రీ గ్రంథకర్త ఆయన రాస్తూ ఉన్నాడు, నువ్వు దేవుణ్ణి విశ్వసించకపోతే నీకు కలిగే నష్టాల గురించి ఆ అధ్యాయం అంతట్లో రాశాడండి. అంతేకాకుండా నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే, దేవుని మీద నువ్వు ఆధారపడకపోతే నీ జీవితంలో ఏవే విషయాలు కోల్పోతావో ఆ విషయాలు కూడా ఇక్కడ భక్తుడు చాలా స్పష్టంగా ఈ 4వ అధ్యాయంలో రాశాడు. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, దేవుని యందు నమ్మకం ఉంచడం ద్వారా మన జీవితాల్లో ఈ 3 ఎలా పొందుకోగలమో ఒకసారి మనం చూద్దాం. మరొకసారి 14వ వచనాన్ని మనం చూద్దాం. ఒకసారి చదువుదామా? ఆకాశం మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టదము. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మన జీవితాల్లో మనం జీవించడానికి మనం మాట్లాడుకున్నట్టుగా ప్రతి మనిషికి ఏం కావాలండి? బలము కావాలి లేదా శక్తి కావాలి.
భౌతిక సంబంధమైన జీవితంలోనే కాదు, ఆధ్యాత్మిక సంబంధమైన జీవితంలో కూడా సైతాను గడు పెట్టే ప్రలోభాల నుంచి, సైతాను గడు వేసే బాణాల నుంచి తప్పించుకోవడానికి, సైతాను గడిని ఎదుర్కోవడానికి మన జీవితంలో మనం ఏం కలిగి ఉండాలి? బలమును, శక్తిని మనం కలిగి ఉండాలి. ఈ శక్తి మనకి ఎలాగొస్తుంది మనం ఆలోచన చేస్తే, ఇక్కడ 14వ వచనంలో ఆయన రాస్తూ ఉన్నాడు, మనం ఒప్పుకున్న దాన్ని ఎలా పట్టుకోవాలంట? గట్టిగా పట్టుకోవాలని ఆయన మెన్షన్ చేస్తూ ఉన్నాడు. ఏదైతే ఒప్పుకోలు నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాలనుకుంటున్నావో దాన్ని గట్టిగా పట్టుకోవాలి అనే మాటను మనం అక్కడ చూస్తున్నాం. లేదా గట్టిగా చేపట్టుదుము అనే ఒక మాటను చూస్తున్నాం. గ్రీకు భాషలో గట్టిగా చేపట్టుదుము అనే మాట ఇంగ్లీష్లో మనం చూస్తే హోల్డ్ ఫాస్ట్ అని ఒక మాట మనకు కనబడుతుంది, లేదా హోల్డ్ స్టెడ్ ఫాస్ట్లీ అని ఒక మాట మనకు కనిపిస్తుంది. గ్రీక్లో ఇదే మాటను క్రటోమెన్ అని ఒక పదం వాడారు. క్రటోమెన్ అనే పదానికి నిజమైన అర్థం ఏంటంటే, ఎంతమంది ఎగ్జిబిషన్లకు వెళ్ళారు? దీంట్లో వెళ్ళినప్పుడు జైంట్ వీల్ ఎంతమంది ఎక్కుంటారు? మీలో ఉన్న చాలామంది జైంట్ వీల్ ఎక్కారు, అవునా? లేదా కొలంబస్, లేదంటే చాలా రైడ్స్ ఉంటాయి కదా. అంటే ఆకాశంలో కొన్నిసార్లు విమానాలు ఎక్కినప్పుడు, లేదా ఎవరైనా బండి మీద స్పీడ్గా వెళ్ళిపోతున్నారు అనుకోండి, అప్పుడు మన దగ్గర ఉన్న వస్తువుని ఎలా పట్టుకుంటాం? అది ఎదుటి ముందు కూర్చున్న మనిషి కావచ్చు, అదే జైంట్ వీల్ అయితే మన ముందు ఉంచబడిన ఒక రాడ్ కావచ్చు, ఒక ఐరన్ రాడ్ కావచ్చు, మనకి సీట్ బెల్ట్ పెట్టారని తెలిసినా, అదే బస్సులో నించుని ప్రయాణం చేస్తుంటే మన పైన ఉండే ఒక రాడ్ కావచ్చు, ఏదైనా సరే దాన్ని ఎలా పట్టుకుంటాం? చాలా గట్టిగా పట్టుకోండి. ఎందుకు? ఆ జైంట్ వీల్ ఉదాహరణ తీసుకుందాం. అది తిరిగి తిరిగి పై వరకు వెళ్ళినప్పుడు బాగానే ఉంటుంది, ఆ పైనుంచి అది కిందకు వస్తున్నప్పుడు ఒకసారిగా మనకి కడుపులో నుంచి పేగులు తల వరకు తిప్పేస్తున్న అనుభూతి మనకు కలుగుతుంది. మనం అనుకుంటాం, ఒకవేళ కానీ ఈ రాడ్ని ఇప్పుడు నేను వదిలేస్తే ఏమైపోతాను, నేను కింద పడిపోతుంది. నిజానికి వదిలేస్తే మనకి ఏమవుతుంది? కారణం ఏంటంటే మనం సీట్ బెల్ట్ పెట్టుకున్నాం, మనకు ఒక ప్రెషర్ అన్నది ఉంటుంది కాబట్టి, అంత అన్సేఫ్టీగా ఉండదు కాబట్టి మనకి ఏమవుతుంది. కానీ ఆ జైంట్ వీల్ అన్నది ఆ రౌండ్ తిరిగి పై వరకు వెళ్ళి కింద పడుతున్న తరుణంలో మనం ఇది వదిలేస్తే నేను పడిపోతానేమో అనే ఒక ఆందోళనతో, భయంతో ఏం చేస్తాం? ఆ రాడ్ని చాలా గట్టిగా పట్టుకుంటాం. అప్పుడు ఎలాంటి ఒక పట్టునైతే మనం పట్టుకుంటామో ఆ పట్టు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడండి భక్తుడు. ఆయన అంటున్నాడు, నువ్వు ఒప్పుకునే దానిని అంత గట్టిగా నువ్వు పట్టుకోవాలి. ఇంతకీ అసలు మనం ఏం ఒప్పుకోవాలి అనే విషయానికి వస్తే, ఒప్పుకోలు అనే మాట వచ్చినప్పుడు క్రైస్తవంలో మనకు కనబడేది రెండు విషయాలు. మొట్టమొదటిగా యేసుక్రీస్తులో మన యొక్క విశ్వాసం, రెండోది యేసుక్రీస్తుకి మన యొక్క విధేయత. ఈ మధ్యకాలంలో మరి ఫోన్ కాల్స్ అన్నిటికీ కూడా రింగ్ టోన్స్ వస్తూ ఉంటాయి, అవునా? ఇప్పుడు ఫోన్ కాల్స్ మ్యూజిక్ టోన్స్ కాకుండా ఇప్పుడు వాయిస్ టోన్స్ కూడా వస్తున్నాయి. దాంట్లో మొన్న ఒక బ్రదర్కి ఇలాగా, మన చర్చ్ కాదనుకుంటే వేరే ఎవరికో ఫోన్ చేస్తుంటే దాంట్లో ఉన్న రింగ్ టోన్ ఏంటంటే, నా పేరు దయా నాకు లేనిదే అది అని ఉంది. అది ఏటబ్బా అని తర్వాత రీసెర్చ్ చేస్తే సినిమాలో ఎన్టీఆర్ సినిమాలో డైలాగ్ అంట, నా పేరు దయా నాకు లేనిదే అది. అంటే నా పేరు దయా కానీ నాకు ఏం లేదు, దయ లేదు. నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది, మన పేరేంటి? విశ్వాసం. మేము క్రైస్తవులు వెండి, మేము విశ్వాసులు వెండి అంటాం, కానీ మనకి ఏముండదు? విశ్వాసం ఉండదు. పేరుకు మాత్రం మనం పిలువబడేది విశ్వాసులమనే, కానీ అనేక సార్లు ఆ విశ్వాసం, క్రీస్తులో పెట్టాల్సిన విశ్వాసం మనం కోల్పోతున్న వారిగా ఉంటాం. అనేక సార్లు ఆ విశ్వాసతను దేవుని ఎదుట పెట్టుటలో, దేవునికి విధేయత చూపించటలో మనం కోల్పోతున్న స్థితిని మనం గ్రహించగలిగితే, చాలాసార్లు క్రైస్తవం అంటే ఆదివారం మాత్రమే క్రైస్తవులు అన్న రీతిలో మనం జీవిస్తూ ఉంటున్నామేమో. ఒకసారి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. క్రైస్తవం అంటే ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళడం, ఉదయకాలం లేగడం, 4 పాటలు పాడడం, 2 కానుకలేడు, 5 వాక్యాలు చదివేసి పాస్టర్ గారు చెప్పేది వినేసి మళ్ళీ వెళ్ళిపోయి సోమవారం నుంచి శనివారం వరకు నాకు ఇష్టమైన జీవితాన్ని, నాకు నచ్చిన జీవితాన్ని నేను జీవించుకుంటూ వెళ్ళిపోతాను, దేవుడు అనేవాడితో నాకు సంబంధమే లేదనే రీతిలో ఒకవేళ జీవిస్తే, నువ్వు ఒప్పుకున్న దాన్ని, అంటే యేసుక్రీస్తు నాకు నిజరక్షకుడు, నా దేవుడని నువ్వు ఒప్పుకునే దానికి ఏదైనా అర్థము పరమార్థం ఉందా? లేనే లేదు. నువ్వు ఒప్పుకునే దాన్ని ఎలా పట్టుకోవాలంట? గట్టిగా పట్టుకోవాలి. ఉడుం పట్టు అంటారు, తెలుసు కదా? ఉడుం అన్నది చాలా గట్టిగా పట్టుకుంటుంది అంటారు. ఆనాటి కాలంలో రాజులు ఉడులను ఉపయోగించుకొని పెద్ద పెద్ద కోటలు కూడా పట్టుకున్నాక వెనకాల తాళ్ళు పట్టుకుని వెళ్ళేవారు. నేటి క్రైస్తవ సమాజంలో జీవిస్తున్న మనము కూడా యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నామని చెప్తున్న మనము మన జీవితాల్లో క్రీస్తునంత గట్టిగా పట్టుకొని జీవించగలుగుతున్నామా లేదా అనే ఒక ప్రశ్నను మన ఉదయకాల సమయంలో మనం వేసుకుంటే మన జవాబు ఏమైనది? Christianity is not just going to church on Sunday, but Christianity is living what we are believing. మనం ఏదైతే విశ్వసిస్తున్నామో, మనం ఏదైతే నమ్ముతున్నామో దాన్ని జీవించడమే క్రైస్తవమో. నిజానికి అర్థం చేసుకోండి. మరి యాకోబు పత్రిక 2:26 భక్తుడైన యాకోబు అంటాడు కదా, క్రియలు లేని విశ్వాసము
మృతమై ఉన్నది. నీ జీవితంలో క్రియలు లేకపోతే, నీ విశ్వాసంలో పనితీరు లేకపోతే, నువ్వు చేస్తున్న పనికి ఏం చేస్తున్నావు అది నీకు అర్థం అవ్వకపోతే నీ జీవితం వల్ల ఎటువంటి ఉపయోగం కూడా లేదు. చాలామంది అంటారు, ఇదండి దీన్ని ఏమంటారు ఏంటంటే బైబిల్ అంటాం. మరి బైబిల్ అంటే ఇది దేవుని యొక్క వాక్కు, జీవ గ్రంథం అండి. ఇది మనతో మాట్లాడుతుందండి. దేవుని యొక్క వాక్యము చాలా శక్తి గలది అండి. అని యేసే నామంలో శక్తి ఉందయ్యా, నీ వాక్కు నాకు జీవాహారము, నీ వాక్యమే నన్ను బ్రతికించి నన్ను పాటలు పాడతాం. కానీ నిజంగా ఎంతమంది ఈ జీవం కలిగిన వాక్కుని నమ్ముతూ ఉన్నారు కదా, ఆ నమ్మకత్వాన్ని విశ్వాసంలో ఎంతమంది చూపించగలుగుతున్నారు? ఎంతమంది ఆ జీవితాన్ని జీవించగలుగుతున్నారు? అంతెందుకు, ఇది దేవుని వాక్కు అని అంటున్నాం కదా, ఎంతమంది ఈ వాక్యాన్ని రోజు చదవగలుగుతున్నాం? ఎంతమంది దేవుడు నాతో మాట్లాడతాడు అనే దృక్పథంతో దేవుని వాక్యాన్ని చదువుతాం? చాలామంది చాలా బిజీ అంటారండి, మాకు వాక్యం చదివే టైమే లేదండి. ఒక వ్యక్తి కూడా అలాగే అనుకున్నాడంట, నాకు అస్సలు వాక్యం చదవడానికి టైం ఉండదండి, నేను రోజు తీస్తాను బైబిల్, అలా తిరిగేస్తాను, కళ్ళు మూసుకుని తిరిగేస్తాను, నా వేలు పెడతాను, అక్కడ ఏ వాక్యం వస్తే ఆ వాక్యాన్ని చదివేసుకుని వెళ్ళిపోతాను అన్నాడంట. ఒకరోజు ఒక పెళ్ళికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు ఆయన. పెళ్ళికి రెడీ అయిపోయి మంచిగా రెడీ అయ్యాడు. అయ్యో వాక్యం చదివి వెళ్ళాలి కదా అని అనుకుని స్పీడ్గా బైబిల్ తిరిగేస్తూ ఇలాగ కళ్ళు మూసుకుని తిరిగేస్తూ ఒక వేలు దగ్గర తన వేలు పెట్టేసి బైబిల్ దగ్గర చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనం వచ్చింది. అక్కడ ఏమని రాసి ఉంటుంది? ఇస్కరియోతు యోధ ఉరి వేసుకొనెను అని వచ్చిందండి. చిచ్చి, పెళ్ళికి వెళ్తుంటే ఇదేంటి చావు కబురు విన్నాను, చిచ్చి అలా కాదు కొంచెం మంచిగా ఇంకో వాక్యం చదువుదాలని వెంటనే మళ్ళీ స్పీడ్గా తిరిగేసి వేలు పెట్టి కళ్ళు తెరిచి చూస్తే లూకాసు వార్త 10వ అధ్యాయము 37వ వచనం, అందుకు యేసు నీవును వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పినని వచ్చిందంట. ఇస్కరియోతు యోధ ఊరేసుకుంటే యేసుప్రభు గారు ఇప్పుడు మనతో ఏమని చెప్పాడు? నీవును వెళ్ళి అలాగనే చేయని వచ్చిందంట. అచ్చా, 2 సార్లు ఎలాగొచ్చింది, ముచ్చటగా 3వసారి తీద్దామని ఇంకా పేజీలు తిరిగేసి వేలు పెట్టి యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనం చదివితే యేసు నీవు చేయనది త్వరగా వెళ్ళి చేయము అని వాక్యం వచ్చిందంట. అప్పుడప్పుడు నచ్చినట్టు కావాల్సినట్టు మన వాక్యాన్ని అర్థం చేసుకుని చదివితే కొన్నిసార్లు మనకి అలాగే మన జీవితంలో వాక్యం అర్థమవుతూ ఉంటుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్కు శక్తి గలదని మనకి తెలుసండి. దేవుని యొక్క వాక్యము మన జీవితంలో కార్యం చేయగలదని తెలుసు. మనం ఏం నమ్ముతున్నాం, ఈరోజు ఏం ఒప్పుకుంటున్నాం మన నోటితో, నువ్వు ఏదైతే ఒప్పుకుంటావో అదే నీ జీవితంలో ఏమవుతుంది, జరుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఏదైతే ఒప్పుకుంటున్నావో దాన్ని గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నం చేయి. చాలాసార్లు మనం దేవుడు నమ్ముతున్నాం అంటున్నాం, దేవుడు అంటే మనకి ఇష్టం అని చెప్తున్నాం, దేవుడు చెప్పిన దాని కొరకు ఏదైనా చేస్తామని అంటాం. కానీ కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, మన పరిస్థితులు మనం అనుకున్నట్టుగా ఆశించినట్టుగా మన జీవితంలో లేనప్పుడు హౌ ఆర్ వి రెస్పాండింగ్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఎలాగ మన పరిస్థితి ఉంటుంది? వదిలేస్తున్నామా? గట్టిగా పట్టుకుని నిలబడగలుగుతున్నామా? నువ్వు అనుకున్న విశ్వాసంలో స్థిరంగా నువ్వు ఉండగలుగుతున్నావా? దేవుడు నీకు ఇచ్చిన మాటలో నువ్వు నిలబడగలుగుతున్నావా? దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానమందు స్థిరంగా నువ్వు నిలబడగలుగుతున్నావా? కారణం ఒకసారి ఆలోచన చేసుకో. ఏ రీతిగా నీ జీవితం ఉంది ఒకసారి నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. దేవుడు అద్భుతాలు చేస్తాడని తెలుసు, దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడని తెలుసు. గాడ్ ఈజ్ ఎ మిరాకిల్ వర్కింగ్ గాడ్ అని మనం నమ్ముతాం. కానీ ఎంతవరకు ఆ అద్భుతాలు చేసే దేవుడిని మన జీవితంలో నిజంగా ఉపయోగించుకుంటామండి? ఎంతగా మనం దేవుడిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం? ఎంతగా దేవుడు తన అద్భుత కార్యాలు మనలో చేయాలని మనం దేవుడిని గట్టిగా పట్టుకుంటున్నాం? ఒకసారి ఆలోచన చేద్దామా? పరిస్థితులు వచ్చినప్పుడు, వీగిపోతూ స్థితిగతులు మారుతున్నప్పుడు చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, మన క్రైస్తవులతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఇంత చెప్పాను కదా, పేరుకే మనం విశ్వాసం కానీ మనలో ఏముండదు, విశ్వాసం ఉండదు. పేరుకే మనం క్రైస్తవులం కానీ మనలో ఎవరుండరు, క్రీస్తుండడు. క్రీస్తుని వెంబడించుట, క్రిస్టియన్ మీన్స్ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుని వెంబడించేవాడు క్రైస్తవుడు. కానీ చాలాసార్లు క్రీస్తుని మనం దూరం పెట్టేసి దేవుణ్ణి వెంబడించని వాడిగా మనం ఉన్నాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎలాగ నువ్వు దేవుణ్ణి గట్టిగా పట్టుకోగలవంటే అది నీ వల్ల నా వల్ల సాధ్యం కాదు, కానీ మనల్ని పుట్టించిన దేవుడు వల్లనే అది సాధ్యమవుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అందుకే 14వ వచనం మరొకసారి చదివితే మనకు కనబడుతూ ఉంటుంది, ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టడం అనే మాట మనకు కనబడుతుందండి. వై షుడ్ యూ హోల్డ్ ఫాస్ట్? ఎందుకు నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలో తెలుసా? ఎందుకంటే మనల్ని నడిపించడానికి ఒక గొప్ప నాయకుడు ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు అండి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆయన ప్రధాన యాజకుడు అని ఒక మాట రాయబడింది. ప్రధాన యాజకుడు అంటే
పాత నిబంధన గ్రంథంలో మనకు తెలుసు, ఎవరైనా పాపం చేసినప్పుడు ఆ పాప ప్రాయశ్చిత బలిని తీసుకుని వచ్చి ఎవరి దగ్గరికి అప్పగించేవారు? యాజకుడికి ఇస్తే ఆ యాజకుడు బలి అర్పించి ఆ రక్తాన్ని పాపం చేసిన వారి మీద ప్రోక్షించి వారికి విముక్తి కలుగు చేసి పాపం పోయినట్టుగా దేవునికి మనిషికి మధ్య మధ్యవర్తిగా ప్రవర్తించేవాడే ఈ యొక్క యాజకుడైన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ రాయబడిన మాట, యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడు కాదండి, గొప్ప ప్రధాన యాజకుడు అన్న మాట మనం చూస్తున్నాం. ఏమనుంది? గొప్ప ప్రధాన యాజకుడు. ఎందుకు యేసుక్రీస్తు వారు గొప్ప, ఎందుకు ఆయన గొప్ప ప్రధాన యాజకుడిగా అయిపడ్డాడంటే కారణం, యేసుక్రీస్తు వారు కూడా మన పాపానికి బలిగా ఆయన అర్పణ చేయడానికి దేవునికి మనుషులకి మధ్యన మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు. అయితే ఆనాటి కాలంలో ప్రధాన యాజకుడు వారు తీసుకుని వచ్చే గొర్రెలను మేకలను బలర్పించి వాటి ద్వారా రక్త ప్రోక్షణ చేసి ఒక మనిషిని రక్షించేవాడు కానీ, లేదా వారి కొరకు ప్రార్థించేవాడు కానీ, యేసుక్రీస్తు తనను తానే బలిగా అర్పించుకున్నాడు కాబట్టే గొప్ప ప్రధాన యాజకుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఎందుకు యేసయ్య గొప్పవాడంటే, ఈ లోకంలో మరొకసారి నువ్వు ఇంకా పుట్టక ముందే నువ్వు చేయబోయే పాపాల కొరకు నువ్వు దేవుని యొక్క రాజ్యానికి దూరం అయిపోయి నాశనానికి గురవుతున్న సందర్భంలో నిన్ను తప్పించడానికి తన ప్రాణమును నీ కొరకు బలిగా అర్పించిన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. కాబట్టి ఆ ప్రధాన యాజకుడు మామూలు ప్రధాన యాజకుడు కాలేదు, కానీ గొప్ప ప్రధాన యాజకుడిగా ఆయన మార్చబడ్డాడండి. దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ఈ దినాన్ని ఆ గొప్ప ప్రధాన యాజకుడు ఏం చేశాడు తెలుసా? ఆయన కలువరి సిలువలో బలియాగమై సైతాను మీద విజయాన్ని సాధించాడు, ఆయన పాపం మీద విజయాన్ని సాధించాడు, మరణం మీద విజయాన్ని సాధించాడు. అంత మాత్రమే కాదు, అక్కడ రాయబడింది ఆయన ఏం చేశాడంట, మరణించిన వాడికి ఈరోజు లేడు కానీ తిరిగి లేచి ఆకాశ మండలం గుండా ఆయన ఏం చేశాడంట, ప్రయాణం చేసి తండ్రి యొక్క కుడి పార్శ్వన ఆయన కూర్చుని వేలాది దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పూజింపబడుతూ కూడా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? తండ్రి కుడి పార్శ్వన కూర్చుని నీ కోసం నా కోసం తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్న వాడిగా ఉన్నాడు. అట్ దిస్ వెరీ మూమెంట్ 11:44 అవుతున్న ఈ సమయంలో దేవుడి యొక్క మదిలో ఎవరున్నారో తెలుసా? నువ్వు నేనే ఉన్నాం. నమ్మిన వారు దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆయన నీ గురించి ఆలోచిస్తున్న వాడిగా ఉన్నాడమ్మా, ఆయన నీ గురించి ఆలోచిస్తున్న వాడిగా ఉన్నాడు. ఆయన నీ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. డాడీ చూడు, నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె చూడు, ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మాటలు వింది. ఐ లవ్ హర్, ఐ లవ్ హిమ్. ఆమె అంటే నాకు చాలా ఇష్టము. ఆయన పట్ల ఆమె పట్ల నేను గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాను. నా జీవితంలో వారికి సమర్పించడం ద్వారా వారిని గొప్ప ఉన్నతమైన స్థానాలకి నడిపించాలని ఆశపడుతున్నానని నా దేవుడు నీ కోసం నా కొరకు అట్ దిస్ వెరీ మూమెంట్ ఆఫ్ టైమ్ హిస్ థింకింగ్ అబౌట్ యూ. లోపలికి నువ్వు దేవుని మందిరంలోకి వస్తూ నువ్వు అనుకుంటుండవచ్చు, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరే, నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరే. ఇంట్లో నీ భర్తతో గొడవ ఇక్కడికి వచ్చావేమో, నీ భార్యతో గొడవ ఇక్కడికి వచ్చావేమో, ఇంట్లో నీకు ఏదో సమస్య కలిగిన పరిస్థితిని బట్టి నేను ఎవరు పట్టించుకునే స్థితిలో నాకు ఎవరు లేరనుకుంటూ దేవుని మందిరంలోకి అడుగు పెట్టి ఇక్కడ ఈ దినానికి కూర్చుని ఉన్నామేమో. ప్రియమైన సహోదర సహోదరి, ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యాజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్, ఐ వాంట్ టు అసర్ట్ వన్ థింగ్ ఫర్ ష్యూర్. ఒక విషయాన్ని చాలా స్పష్టంగా నేను జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఏంటో తెలుసా? ఈ లోకస్తులు బట్టి కాదు నీకు బలం వచ్చేది నీ జీవితంలో, ఈ లోకంలో ఉన్న మనుషుల వల్ల కాదు నీ జీవితంలో బలం చేకూరేది. నీకు నిజ రక్షకుడైన యేసుక్రీస్తు ఈ నిమిషంలో కూడా ఆయన నీ గురించే తపన పడతా ఉన్నాడు, నీ గురించే ఆలోచన చేస్తూ ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడతా ఉన్నాడు, నిన్ను ముందుకు నడిపించాలని ఆశపడతా ఉన్నాడు, నిన్ను బలపరచాలని ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ఆయన అంటున్న మాట, నేను నీ కొరకు ఆలోచన చేస్తున్నాను, ఆయన నిన్ను ప్రేమించిన వాడిగా ఉన్నానని తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, యుగ సమాప్తి వరకు నేను నీకు ఏమై ఉన్నాను, తోడై ఉన్నాను. ఈ లోకంలో నువ్వు ఎదుర్కొనే ప్రతి కష్టాన్ని ఎదుర్కోవడానికి, ప్రతి నష్టాన్ని తట్టుకోవడానికి, నీ స్థితిగతుల్లో ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళడానికి నేను నీకు కావాల్సిన శక్తిని బలమునిస్తున్నాను. అవసరమైతే నిన్ను ఎత్తుకోవడానికి కూడా నేను వెనకంజి వేయనని చెప్తా ఉన్నాడు. ఒకరోజు ఒక వ్యక్తి చాలా దుఃఖ క్రాంతుడై తన జీవితంలో కలుగుతున్న కష్టాలు బట్టి ఏడుస్తూ ఉన్నాడంట. ప్రభు సన్నిధిలో మోకరించి, ప్రభా నువ్వు నన్ను మర్చిపోయావు, నేను నీకు ప్రార్థన చేస్తున్నాను కానీ నువ్వు అసలు ఎలాంటి పట్టింపు నా మీద నీకు లేదు ప్రభా. ఎందుకు నేను నీ కోసం భక్తి చేసి, ఎందుకు ఆదివారం గుడికి వెళ్ళి, ఎందుకు నేను ఇటు రీతిగా నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి నాకు ఉపయోగమే లేదు అని అతను ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే ఆ ప్రార్థనలో ఒక దర్శనం ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనంలో ఒక సముద్రం ఒడ్డున ఆయన నడుస్తూ ఉన్నాడు. కానీ ఆ సముద్రం ఒడ్డులో ఇసుక కన్నా భయంకరమైన రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళ మించి నడుచుకుంటూ వెళ్తుంటే భయంకరమైన ముళ్ళ కంపలు అతనికి కనబడతా ఉన్నాయన్నమాట. ఆ ముళ్ళ కంపలని కనబడుతున్నప్పుడు ప్రార్థనలు ఈయన అంటూ ఉన్నాడు, అదిగో ప్రభువా నా పరిస్థితి నా కలదర ద్వారా దర్శనం ద్వారా నాకు కనబడుతుంది, నా జీవితం అంతా ఎలాగైపోయింది, ముళ్ళ కంపల్లా కనబడుతుంది, ముళ్ళ కంపల వల్ల అయిపోయింది, నా జీవితం అంతా ఇలాగైపోయింది ఏంటి ప్రభా అని అతను బాధపడుతున్న తరుణంలో ఇంకాస్త దూరం అతను నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఆ ముళ్ళ కంపల మీద నుంచి రక్తపు మరకలు అతనికి కనబడతా ఉన్నాయి. ఆ రక్తపు మరకలు చూసింది ఆయన అన్నాడు, ఇదిగో ప్రభా ఈ ముళ్ళ కంపల నుంచి నడుస్తున్నాను నేను,
నేను, ఈ ముళ్ళ కంపల్లోంచి నువ్వు నన్ను నడిపిస్తున్నావు, నువ్వు నాకు రక్తం కారే లాంటి పరిస్థితి నా జీవితంలో తీసుకుని వచ్చావు, నువ్వు నాకు కనిపించట్లేదు ప్రభా, నువ్వు నాకు కనిపించట్లేదు ప్రభా అని అంటే దేవుడు అన్నాడంట, జాగ్రత్తగా చూడు, ఆ దర్శనంలో నీతో పాటు ఉన్నాను కదా గమనించంటే, తను తేరి చూసి ఆ దర్శనంలో చూస్తే అతనితో పాటు యేసు ప్రభు గారు నడుస్తున్న పరిస్థితిని అతను గమనిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట, నిజమే నువ్వు నాతో ఉన్నావు కానీ ఏం ఉపయోగం, నాకు 4 అడుగు జాడలు కనబడట్లేదు, ఇక్కడ 2 కనబడుతున్నాయి, రక్తపు మడుగుల్లో తడిసిపోయిన అడుగు జాడలు నాకు 2 కనబడుతున్నాయి, అంటే నువ్వు నా పక్కన నడుస్తున్నావు కానీ నాకు ఎటువంటి ఉపశమనం లేదు, అదే ముళ్ళల్లోంచి నన్ను తీసుకుని వెళ్తున్నావు, ఇదే రాయల రప్పల్లోంచి నన్ను తీసుకెళ్తున్నావు, ఇదే కష్టాన్ని నేను అనుభవిస్తున్నాను ప్రభా, నాకు ఏమాత్రం ఉపశమనం లేదు, నువ్వు ఉన్నా లేనట్టే నా పరిస్థితి అయిపోయిందంటే దేవుడు అన్నాడంట, జాగ్రత్తగా తేరి చూడు నాన్న, నీకు కనబడేది ఏంటో అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి దర్శనంలో ప్రభు సన్నిధానంలో కనబడితే అతనికి కనబడింది ఏంటో తెలుసా, ఆ పాదాలు యేసు ప్రభు యొక్క పాదాలుగా కనబడతాయి. అప్పుడు అన్నాడంటే, ప్రభా ఇవి నీ పాదాలైతే నేనెక్కడున్నాను ప్రభు అంటే దేవుడు అన్నాడు, సరిగా చూడు, నేను నిన్ను ఎత్తుకొని నడుస్తున్నాను, ఆ ముళ్ళ కంపలో నడిచేది నువ్వు కాదు, నిన్ను ఎత్తుకొని నేను, నా రక్తం అక్కడ ఉందని దేవుడు సెలవిచ్చాడంటే. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ దినాన్ని నువ్వు ప్రయాణిస్తున్న పరిస్థితిని బట్టి నువ్వు అనుకోవచ్చు, నాకెంత కష్టం వచ్చేసింది, నాకెంత నష్టం వచ్చేసింది, దేవుడు అనేవాడు ఉంటే నాకు ఇలా జరుగుతుందా, ఎందుకు దేవుడు ఇలాంటి పరిస్థితులు నా జీవితంలో అలౌ చేస్తున్నాడు, వై గాడ్ ఈజ్ అలౌవింగ్ దిస్ సిచ్యువేషన్స్ ఇన్ మై లైఫ్ అని ఒక ప్రశ్నతో ఈ దినాన్ని దేవుని మందిరంలో కూర్చుంటే ప్రియమైన సహోదర సహోదరి, ఒక్క మాట మాత్రం నిజంగా నేను చెప్పగలను, నడుస్తుంది నువ్వు కాదు, నిన్ను ఎత్తుకొని నడుస్తున్న దేవుడు నీ కొరకు కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నువ్వు నడవలసిన బలాన్ని నీకు ఇస్తాను అంటున్నాడు. దాంతోపాటుగా రెండోదిగా దేవుడు ఏమంటాడు తెలుసా, నువ్వు కావాల్సిన ధైర్యాన్ని కూడా నేను ఇస్తాను అంటాడు. చదువుకున్న 15-16 వచనం చదివితే ఆయన మనకిచ్చే ఒక గొప్ప తీర్మానం మనం చదువుకుందాం. 15-16 వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనద్దకు చేరేదము. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ధైర్యముతో కృపాసనద్దకు మనం చేరాలంట. ఒక మాట చెప్దాం, ఆ ధైర్యము అని చెప్పండి, ధైర్యంగా చెప్పండి, ధైర్యం అని ఇంకా గట్టిగా చెప్పండి, ధైర్యము. దేవుడి దినాన్ని దేవుడు మనకి ధైర్యాన్ని ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడండి. చాలాసార్లు దేవుడు అనేవాడు చాలామందికి దూరంగా ఉంచుతాడు, దేవుడు అంటేనే దూరంగా ఉంచుతారు. దేవుడు ఎక్కడుంటాడు? పరలోకంలో ఉంటాడు. పరలోకం అనే మాటలోనే పర అన్న మాట కనబడుతుంది. పర అంటే అర్థం ఏంటి? వేరు. అవునా? పరలోకము. మీరు అందరూ ఇంగ్లీష్ వాళ్ళు మీకు తెలియదేమో, తెలుగు కూడా నాకు చెప్తున్నాను. పరలోకం అంటే ద అదర్ వరల్డ్, మనం కాని లోకము పర అంటే వేరేవాడిని. పరలోకంలో ఉన్న దేవుడు పరలోకంలో ఉన్నాడు. మన దగ్గరికి ఆయన రాడండి, మనల్ని ఏమి ఆయన పట్టించుకోడండి, నా శ్రమల గురించి ఆయనకి ఏం తెలుసండి, ఆయనకి ఏ మాత్రం పట్టింపు లేదని చాలాసార్లు మన జీవితంలో యేసుప్రభుని అంటాం. ఆయన దేవుడు కాబట్టి సిలువ మోస్తాడులేండి, ఆయన దేవుడు కాబట్టి కష్టాలను అనుభవించేసారులేండి. మనం పడుతున్న బాధలు యేసుప్రభు గారు ఇప్పుడు పడొచ్చానంటే అదే మాటను అక్కడ రాస్తూ ఉన్నారు. యేసుప్రభు గారు ఈ లోకంలో దేవుడిగా జీవించడం ఎంత నిజమో, అదే దేవుడైన ఆయన మానవుడిగా జీవించడం కూడా అంతే నిజం. ఆయనకి ఆకలేసిందా? ఆయనకి దాహం వేసిందా? ఆయనకి కన్నీళ్ళు వచ్చాయి, ఆయనకి చెమట పట్టింది, ఆ చెమట కాస్త రక్తంగా మారి కారింది, అనేకమైన ఇబ్బందులు ఆయన ఎదుర్కొన్నాడు, అనేకమైన స్థితికి ఒక మానవుని వల్ల ఈ లోకంలో జీవించాడు. ఆయన అందుకే రాస్తూ ఉన్నాడు హెబ్రీ గ్రంథకర్త, మన బలహీనతల యందు మనతో ఆయన ఏం కలిగి ఉన్నాడంట? అనుభవము లేదా సమానుభావం లేనివాడు కాడు కానీ సమస్త విషయములలో మన వలనే శోధింపబడెను అని ఉంది. శోధింపబడుట అంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే పాపమునకు ప్రేరేపించబట్ట అని ఒక విషయం అర్థమవుతుంది. కానీ ఇక్కడ రాయబడిన నిజమైన అర్థం ఏంటో తెలుసా? శోధింపబట్ట అంటే సమస్తమును సహించుట. ఇప్పుడు ఆ మాట పెట్టుకుని మనం చదువుకుందాం. మన బలహీనతల యందు మనతో సమానుభావం లేనివాడు కాడు కానీ సమస్త విషయములో మనవలే యేసుప్రభు గారు ఏం చేశారంట? సమస్తమును సహించాడండి. మీరు అనొచ్చు, మాస్టర్ ఎలా చెప్తారండి మీరు, అది ఎలా చెప్పగలరండి? నా కంపెనీలో నా బాస్ అంతా దరిద్రుడు ఇంకెవడు ఉండడు సార్. ఆదివారం చర్చికి వెళ్తానంటే పర్మిషన్ ఇవ్వడండి. ఆదివారం దేవుని మందిరంలో కూర్చుని ఒక 2 గంటలు వస్తానండి అంటే సెలవు ఇవ్వడండి. నా కుటుంబంతో గడపడానికి అవకాశం ఉంది. 24/7 అతని దగ్గరే పని చేయాలండి. యేసుప్రభు గారికి ఏమన్నా నాలాంటి బాస్ ఉన్నాడు ఏంటండి? ఎలా చెప్తారు మీరు? మాతో పాటు సమానుభవం అని ఎలా చెప్పగలరు? యేసుప్రభు గారికి ఆ బాస్ ఉన్నాడా? యేసుప్రభు గారు అసలు పెళ్లి చేసుకున్నారు ఏంటండి నాలాంటి భర్తను చూడడానికి? నాలాంటి భార్యను, రాకాసి భార్యను అనుభవించడానికి యేసుప్రభు గారు ఏమైనా పెళ్లి చేసుకున్నారా?
లేకపోతే యేసుప్రభు గారు పిల్లలు ఉన్నారా? పిల్లలు ఎంత భయంకరంగా తయారవుతున్నారు ఈ రోజుల్లో, భయంకరంగా పట్టి పీడించుకుని తిని వారు బాగుపడతారు కదా అని వేల లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళని చదివిస్తే ఈరోజు దేనికి పనికి రాకుండా ఊరి మీద అల్లరిచిల్లరగా తిరుగుతున్నారండి. యేసుప్రభు గారికి ఏం తెలుసండి కష్టాలు? నేను వివాహం అయిన తర్వాత బిడ్డల కొరకు ఎదురు చూస్తున్నానండి, కొన్ని సంవత్సరాలకు ఎదురు చూస్తున్నాను, 4-5 అబార్షన్స్ నాకు అయిపోయండి. ఒక అబార్షన్ అయినప్పుడు ఒక స్త్రీ పడే వేదన యేసుప్రభు గారికి ఏం తెలుసండి? ఒక భర్త ఒక భార్యను కొడుతూ ఉంటే ఆ కొట్టుబడుతున్న శ్రమల్లో ఆ బాధ నొప్పి యేసుప్రభు గారికి ఏం తెలుస్తుందండి? ఈ లోకమంతా కూడా గొడ్రాలను నా మీద నింద వేసినప్పుడు, ఆ అపహాస్యపు నిందలు నా మీద పడినప్పుడు వారికి ఎలా తెలుస్తుందండి? యేసుప్రభు గారి ఇంట్లో ఎవరైనా చనిపోతే కదా ఆయనకి తెలియడానికి ఆ బాధ ఆ కష్టం ఎలా ఉంటుందో. యేసుప్రభు గారికి సమయోచితంగా ఈ సమయానుకూలమైన లేదంటే సమానుభవం ఎలాగుందని మీరు చెప్పగలరు అని ఒక ప్రశ్న మీరు నన్ను అడగలిగితే నేను చెప్పగలిగే సమాధానం ఒకటే, ఏంటో తెలుసా? ప్రతి బాధ బయటికి రకరకాలుగా కనబడినా దాని అంతటికీ మూల కారణం కొన్నే ఉంటాయి. అవునా? ఏ బాధనైనా తీసుకోండి, అప్పు అయినా కావచ్చు. బిడ్డలు లేని వారు ఉన్నారండి, వారికి ఏం కావాలి? బిడ్డలకు కావాలనే ఆశ ఉంటుంది. అవునా? ఒక అస్వస్థతకు గురైన వ్యక్తి ఉన్నాడు, ఆ స్వస్థత కావాలనే ఆశ ఉంటుంది. అప్పులు తీరాలనే ఆతృత, ఆశ, పరిస్థితి. అంటే ఏ బాధనైనా మనం తీసుకున్నా ఒంటరితనంలో జీవిస్తూ ఉన్నవారు అనుకోండి, వారికి ఏదో ఒక తోడు సహాయం కావాలనే ఆశ ఉంటుంది. ఇఫ్ యు టేక్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో నువ్వు ఏదైనా తీసుకో, ఆ ప్రతి పరిస్థితిలో ఒక మూలగా కారణం 1-2 ఉంటాయి. ఫోకస్. ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనందరికంటే భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొన్న వారు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు వారే. ఈ దినాన్ని నీ తండ్రిని కోల్పోయావనో, నీ చిన్న వయసులో నీ తల్లిని కోల్పోయావనో నువ్వు బాధపడుతూ ఉన్నావా? ప్రియమైన సహోదర ఒక విషయం చెప్పనా? యేసు ప్రభు గారు టీనేజ్లో ఉన్నప్పుడే తన తండ్రిని కోల్పోయాడు తెలుసా? ఈరోజు నీ చిన్న వయసులోని కుటుంబ భారం అంతా నా మీద పడిపోయిందండి. నేను ఎంతో చదువుకోవాలనుకున్నాను, ఏవో గొప్ప విషయాలు చేయాలనుకున్నాను, ఎంతో ఉన్నతమైన చదువుకొని వెళ్ళిపోను అనుకున్నాను. కానీ కుటుంబంలో నేనే పెద్ద దిక్కు అయిపోవడం వల్ల నా చదువు అంతటిని పక్కన పెట్టేసి రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడాల్సి వస్తుందండి. యేసుప్రభు గారికి ఏం తెలుస్తుంది కష్టం నువ్వు అంటే? ఒక విషయం చెప్పనా? యేసుప్రభు గారు 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా కుటుంబం కొరకే కష్టపడ్డాడు. ఆయన 3.5 సంవత్సరాలే సేవ చేశాడు. 30 సంవత్సరం వరకు కూడా ఆయన వడ్రంగి పని చేస్తూ తన 4 తమ్ముళ్లను, 3 అక్కా చెల్లెలను వారికి చదివిస్తూ వారి కొరకు తోడుగా ఉంటూ తన తల్లిని చూసుకుంటూ కుటుంబం కొరకు కష్టపడిన వాడండి. ఆయన ఎంత అవమానించారు తెలుసు. ఈరోజు నువ్వు వారు వీరు ఏదేదో మాటలు అంటున్నారో నువ్వు బాధపడుతూ ఉన్నావు, కానీ యేసుక్రీస్తుని ఎంత భయంకరంగా తిట్టారో తెలుసా? మన బైబిల్ గ్రంథంలో అంత స్పష్టంగా రాయబడలేదు, కానీ మనం వాడుక భాషలో మాట్లాడుకుంటే మా తండ్రి ఎవరో మాకు తెలుసు, కానీ నీ తండ్రి ఎవరో నీకు తెలుసా అని అడిగేవారంట యేసుప్రభుని. ఎందుకంటే కన్యక గర్భవతి కుమారుని కనిన పరిస్థితిని కన్య అయిన మరియకు తెలుసు, ఆయన పరిశుద్ధాత్మ శక్తి వల్ల పుట్టాడని. కానీ ఈ చుట్టూన్న ప్రజలు నువ్వు ఒక తప్పుడు పుట్టకు పుట్టావు, ఒక వ్యభిచారపు పుట్టకు పుట్టావని ఆయన లేనిపోని అవమానాలకు ఆయన గురి చేశారు. ఆఖరికి నువ్వు అనుకోవచ్చు, నన్ను ఇంట్లో వాళ్ళందరూ అర్థం చేసుకోవట్లేదండి, నన్ను నిందిస్తున్నారండి అంటే, యోహాను సువార్త 7వ అధ్యాయం చదువుకుని నీకు అర్థమవుతుంది. ఆయన ఇంట్లో ఉన్న అన్నదమ్ములు, అక్క చెల్లె ఆయన చూసి అపహాస్యం ఆడిన వారిగా ఉన్నారు, వాడిని వెక్కిరించిన వాడిగా ఉన్నారు, ఆయన్ని అపహాస్యము చేసిన వాడిగా ఉన్నారు, నిందించిన వాడిగా ఉన్నారు. ఈ దినాన్ని నువ్వు ఏ పేరు పెట్టు, ఏ కష్టం పెట్టు, ఏ స్థితిగతిని నువ్వు చూపించు, ప్రతీదీ కూడా నా యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అనిపించి చూపించాడు. నువ్వు 1-2 చెప్తావేమో, ఆయన జీవితంలో ఆయన అనుభవించిందంటూ ఏది కూడా లేదు. ఒకసారి చదువుదాం యెషయా గ్రంథం 53వ అధ్యాయము 22-4 వచనాలు చదివితే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది యేసుక్రీస్తు వారు ఎంతటి శ్రమ నుంచి ఆయన ప్రయాణం చేయాల్సి వచ్చిందో. ఒకసారి మనం చూద్దాం త్వరగా. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2-4 వచనాలు. ఐజియా 53:2-4. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి సురూపమైనను సొగసైనను లేదు, మనమతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడు, ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండును. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతే నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, మనమతనిని ఎంచితిమి. ఇక్కడ రాయబడిన మాటలని లెక్క పెడితే టోటల్గా 12 ఉన్నాయండి. స్వరూపమైనను
సొగసైన ఆయనకి లేదు, స్వరూపము లేదు, తృణీకరించబడిన వాడు, విసర్జింపబడిన వాడు, వ్యసనాక్రాంతుడు, వ్యాధిని అనుభవించిన వాడు, మనుషులు చూడనలని వాడు, ఎన్నిక చేయకపోయిన వాడు, రోగములు భరించిన వాడు, వ్యసనములను భరించిన వాడు, సహించిన వాడు, మొత్తబడిన వాడు, బాధింపబడిన వాడు, శ్రమ నొందిన వాడు. 12 రాయబడి ఉన్నాయి. అలా బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు గారు అనుభవించిన కష్టాలన్నీ తీస్తే ఆయన పడిన కష్టాల్లో నువ్వు నేను 1, 2 మాత్రమే పడుతున్నామేమో ఈ దినాన్ని. కానీ మనం ఏం చేస్తున్నాం? మన జీవితాల్లో అన్ని ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ మన మీదే పడిపోయినట్టుగా, నా కష్టం అంటే నీకు లెక్కలేదా యేసుప్రభు అని యేసుప్రభు గారి మీద నింద వేస్తూ ఆయన మీద అలిగి ఆయనకి ఏం చేస్తున్నాం? చాలాసార్లు దూరంగా మనం జరిగిపోతా ఉన్నాం. ఆలోచన చేయి. అనేక సార్లు ఎందుకు ప్రభు నీకు ప్రార్థన చేయాలి, నేను ఏం ఉపయోగం ప్రభు నేను ప్రార్థన చేసి? ఒకసారి ఒక సహోదరిని ఒక చోటుకి వెళ్ళినప్పుడు నేను చర్చికి రావడం మానద్దాం అనుకుంటాను పాస్టర్ గారు అని. ఎందుకమ్మా అంటే, ఎందుకండి ఏం వచ్చే ఉపయోగం ఏంటి పాస్టర్ గారు? ఎన్నిసార్లు ప్రార్థన చేసిన దేవుడు నాకు ఎక్కడ మార్పు అనేది కలుగు చేయట్లేదు, నా భర్త మారట్లేదు, నా పరిస్థితి మారట్లేదు, నాకు పిల్లలు పుట్టట్లేదు, నా పరిస్థితి ఎలాగ ఉంది, ఇంకెందుకు రావాలండి అనే ప్రశ్న అడుగుతుంది. అంటే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తేనే దేవుని దగ్గరికి వస్తావా నువ్వు? అంటే దేవుడు ఏదో నువ్వు అడిగింది వెంటనే ఇచ్చేస్తేనే మనం దేవునికి ఒప్పుకున్నట్టుగా, దేవుడిని ఆనందింపజేసినట్టుగానా, దేవుడి మాటలు వింటున్నట్టుగానా? దేవుడు మనం అడిగింది ఇచ్చేస్తుంటేనే మనం అన్నీ ఇష్టం వచ్చినట్టు చేస్తాం, లేదంటే దేవుడి మీద అలిగేసి దూరంగా పాడిపోతామా? అంటే దేవుడికి ఏది లెక్క లేదంటే మన జీవితంలో ఒకవేళ చూపిస్తూ ఉన్నామేమో. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మనం పడిన శ్రమ కంటే రెట్టింపు శ్రమను ఆయన అనుభవించాడండి. ఆ కలువరి సిలువలో ఆయన ఉన్న భయంకరమైన పరిస్థితుల్లో ఆయన ఏమని అరిచాడు తెలుసా? తండ్రి, నా చేయి నువ్వు ఎందుకు విడనాడితివి. ఎంత భయంకరమైన పరిస్థితి ఆయన అనుభవిస్తే అలాంటి కేక ఆయన నోట్లో నుంచి వస్తుంది. ఒకసారి ఆలోచన చేయి. నువ్వు అనుభవిస్తున్న పరిస్థితి బట్టి దేవుడిని విడిచిపెట్టేశాడని నువ్వు అనుకోవద్దు. ఆయన నీ శ్రమను ఎప్పుడో నీ కొరకు ఆయన అనుభవించున్నాడమ్మా. ఈ దినాన్ని నువ్వు దేవుడిని దూరంగా చూడడం మానేయ్. ఎక్కడో ఉన్నాడు అనుకోకు. ఒకసారి దేవుడిని దగ్గరగా ఉన్నట్టు నువ్వు ఊహించుకో. దేవుడికి ఒక అవకాశం ఇవ్వు. దేవుడు నిన్ను కనేసి నేను రోడ్డు మీద వదిలేసిన వాడి కాదు. దేవుడు అంటున్నాడు, నువ్వుకున్న ప్రతి పరిస్థితిలో కూడా నేను నీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్న దేవుడిగా ఉన్నాను. చాలాసార్లు ఇంక దేవుడు అక్కడే ఉంటాడండి, నేను ప్రార్థన చేయనండి, నాకు అవసరం ఏం లేదండి. చాలామంది అయితే ఇంక దేవుడికి ఎందుకు లేండి అంత శ్రమ, నా కష్టం దేవుడి మీద ఏం వేసేస్తానులేండి, దేవుడు ఏం చూసేస్తానులేండి, నా ఇప్పటికే ఆయనకు ఉండాల్సిన చాలా సమస్యలు ఉన్నాయి, మళ్ళీ నా శ్రమను ఎందుకండి దేవుడి మీద వేయడం అని అనుకుంటూ ఉంటారు. మనం ఎలా ఆలోచన చేస్తామంటే, ప్రార్థన చేసుకున్న సమయంలో యేసుప్రభు గారి దగ్గరికి మనం వెళ్తాం. ఊహించుకున్న ఉదాహరణకి యేసుప్రభు గారు తలుపు కొట్టాం అనుకోండి, ప్రభు ఈరోజు నేను తప్పు చేశాను, పాపం చేశాను, నన్ను క్షమించు ప్రభు అంటే యేసుప్రభు గారు డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఆయననే ఫస్ట్ మాట ఏమనుకుంటా అంటే, మళ్ళీ వచ్చావా, నిన్నే కదా పాపం చేశానన్నావు, నిన్నే కదా పలానా సినిమా చూసానన్నావు, నిన్నే కదా ఏదో తప్పు చేశానన్నావు, 2 గంటలు ప్రార్థన చేసి పరుపు అంతా తడిపేసి నీ నీటికి మొత్తం బెంగళూరులో ఎండిపోయిన నీళ్ళు నదులన్నీ కూడా నిండిపోయేలాగా ఏడిచేసావు కదా, ఈరోజు ఏంటి మళ్ళీ వచ్చేసావు అని అంటాడు అనుకుంటున్నారా? నో, ఆయన ఎప్పుడు అలాగ అండు. లేదంటే మనం అనేసుకుంటాం, దేవుడికి అనేకమైన విషయాలు ఉన్నాయి, అక్కడ ఇజ్రాయెల్ దేశానికి యుద్ధం జరుగుతుంది, దేవుడు అది చూసుకోవాలి, యుక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరుగుతుంది, దేవుడు అది చూసుకోవాలి, ఎలక్షన్స్ ఉన్నాయి ముందర మన ఆంధ్రప్రదేశ్కి భారతదేశానికి, అవన్నీ చూసుకోవాలి. అలా ప్రపంచవ్యాప్తంగా దేవుడు ఎన్ని పనులు పెట్టుకున్నాడో, ఆ అన్ని పనుల్లో నా పని దేవుడికి ఏమైనా పట్టింపు ఉందా, ఇవన్నిటి మధ్యలో దేవుడు నన్ను కనీసం చూస్తున్నాడా అని ఒక అపార్థంతో దేవుడిని నువ్వు అర్థం చేసుకోవడానికి దినాన్ని ప్రయత్నం చేస్తూ ఉన్నామేమో. ప్రియమైన సహోదర సహోదరి, ఒక మాట మాత్రం నిజంగా నిక్కచ్చిగా నేను చెప్పగలను, నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడు మాట్లాడతావని చెవులు రెక్కించి నా దేవుడు ఎప్పుడు వింటున్న దేవుడిగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. హి ఈజ్ రెడీ టు లిసన్ టు యువర్ వాయిస్. ఉదయకాల సమయంలో నువ్వు లేచి అబ్బా తండ్రి అని నువ్వు ఎప్పుడు పిలుస్తావా అని నీ స్వరం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. చిన్నపిల్లలు చూడండి, వారు పడుకున్నప్పుడు వాళ్ళు ఎప్పుడు లెగుస్తారా అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఆడుకున్నాడు కొంతకాలం అయిందో వాళ్ళు పడుకుంటేనే బాగుండరా బాబు అనిపిస్తుంది అనుకోండి. పిల్లలు పుట్టిన కొత్తలో వారితో ఎక్కువ స్పెండ్ చేయాలని అనిపించినాడు. వాళ్ళు లెగుస్తున్నంతసేపు వాడితో ఏం మాట్లాడడం చేయము, కానీ వారు పడుకున్న తర్వాత సైలెంట్గా వెళ్ళి, అంటే ఎస్పెషల్లీ మేనత్తలు మేనమావలు పిన్నులు అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ అక్క పిల్లల్ని వారిని పడుకున్న వారిని వెళ్ళి కావాలని లేపుతారు. అంటే వారితో మాట్లాడాలి, వారితో ఆడుకోవాలి, వారి మాటలు వినాలి, వారు ముద్దు మాటలు మనం వినాలని ఆశపడుతుంది. అంటే వారు ఏం చెప్పినా మనకి ఏమనిపిస్తుంది? ముద్దుగా అనిపిస్తుంది. వారు ఏం చేసినా మనకి చాలా ఆనందాన్ని కలుగజేస్తుంది. దేవుడు కూడా నిన్ను ఎల్లప్పుడూ అలాగే చూస్తున్నాడమ్మా. నువ్వు ఏది మాట్లాడినా సరే ఆయన వినడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు పాపిని ప్రభు అని ఒప్పుకుంటే దేవుడు నిన్ను ఆదరించడానికి ఉన్నాడు, కానీ ఆయన దగ్గరికి వచ్చిన వాడిని ఎన్నడూ కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదు. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ పాపాన్ని బట్టి రోజు పాపం పెంచుకుంటే వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నాం, కానీ తిరిగి దేవుని దగ్గర రావడానికి ఇష్టపడుతూ ఉన్నామా? పాపమును ఒప్పుకోవడానికి మనం ఇష్టపడుతూ ఉన్నామా?
స్పెసిఫిక్గా పాపం చేసినప్పుడు స్పెసిఫిక్గా ఒప్పుకోవడానికి ఏంటి మనకి బాధ? చాలాసార్లు మనం ఏదో పాపం చేస్తాం, తెలిసి కూడా కొన్నిసార్లు పాపం చేస్తాం. వచ్చి ప్రభా ఒకవేళ ఈరోజు ఏమైనా పాపం చేసి ఉంటే, తెలుసు నువ్వు చేసిన పాపం ఏంటో, నువ్వు చేసిన తప్పిదం ఏంటో నీకు తెలుసు, కానీ ప్రార్థనలో దేవుని దగ్గర ఒప్పుకోవడానికి మొహమాటం. ఏదైనా తెలుసో తెలియకో చేసిన పాపాలంట. తెలిసి సినిమాకి వెళ్ళిపోతాం, తెలిసి చేయకూడని కార్యాలన్నీ చేసేస్తాం, తెలిసి దేవునికి మనకు తెలిసి అన్ని పనులు చేస్తాం. కానీ రాత్రి పడుకున్నప్పుడు మాత్రం, ఎందుకంటే మళ్ళీ ఉదయకాలమే లేచిపోవాలి కదా, మళ్ళీ సెకండ్ షోకి బుక్ చేసిన టికెట్లు మళ్ళీ పోతాయి కదా, అందుకే వెంటనే ప్రభా తెలుసో తెలియక నేను చేసిన పాపముల కొరకు దయచేసి నన్ను క్షమించు ప్రభు. ఎలాగ మనం చూస్తున్నాం దేవుణ్ణి? అవసరానికి వాడుకుని విడిచిపెట్టేసే కోణంలో దేవుడు మనకుంటే ఆయన ఎప్పుడు కూడా దూరంగానే మనకు అనిపిస్తాడు. కానీ ఒకసారి మన దివ్యమైన నేత్రాలు తెరిచి ప్రభువా అని నువ్వు నోరారా పిలవగలిగితే, ఇక్కడే నీ పక్కనున్నానని తెలియజేసుకునేవాడు మన దేవుడు. ఈ దినాన్ని నీకు నాకు ధైర్యాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మొట్టమొదటిగా నీకు శక్తిని ఇస్తానంటున్నాడు, రెండోదిగా నీకేమిస్తానంటున్నాడు? ధైర్యాన్ని ఇస్తానంటున్నాడు. ఈ లోకంలో అనేకమైన అధైర్యాన్ని కలిగించే పరిస్థితులు మన ఎదురవుతున్నాయి. భయం, ఎక్కడ చూసినా భయం, ధైర్యం కోల్పోయిన స్థితి. ఎవరు ఫోన్ కాల్ ఏది వినాల్సి వస్తుందో, ఏదైనా అర్ధరాత్రి ఒక ఫోన్ రింగ్ అవుతుందంటే ఏ వార్త వినాల్సి వస్తుంది, ఫోన్ ఎత్తడానికి కూడా మనం భయపడుతున్న సందర్భాలు. ఒకరికి టెక్స్ట్ చేయాలన్న భయమే, ఒక ప్రయాణం చేయాలన్న భయమే, ఒక సువార్త చేయాలన్న భయమే. ఎవరెక్కడ కూర్చోబెట్టి పట్టుకొని సువార్త చేస్తున్న విధానం బట్టి శిక్షిస్తారన్న భయం, ఎక్కడ మందిరాలను కూల్చేస్తారని భయం. మణిపూర్ లాంటి ప్రాంతంలో భయంకరమైన పరిస్థితులు మన భారతదేశం గడిచిన సంవత్సరాల్లో చూసిందండి. ఇంకా రానున్న దినాల్లో ఇంకెలా ఉండబోతుందో ఎవరికి తెలియని పరిస్థితి. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం, జాగ్రత్తగా మన జీవితాలను పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా మన హృదయాల్ని దేవుని మీద తిప్పుకునే మన ఆలోచన చేస్తే మన జీవితాల్లో ధైర్యం కోల్పోయిన ఈ సందర్భంలో నీకును నాకును ధైర్యం ఇవ్వడానికి నా యేసే సిద్ధంగా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయన ఏమిస్తానంటున్నాడు? శక్తిని, బలముని ఇస్తానంటున్నాడు. రెండోదిగా మనకి ధైర్యాన్ని ఇస్తాను. మూడోదిగా ఆయన ఏమవ్వాలని ఆశపడుతున్నాడు? 16వ వచనం మరొకసారి చదువుకుని మనం ముగించుకుందాం. లెట్స్ లుక్ ఇంటూ వర్స్ 16. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము. అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది, సమయోచితమైన సహాయము. వాట్ ఎవర్ టైం, whatever need or whatever situation that you're going through this morning, నువ్వు ఎలాంటి సమయంలో నువ్వు ఉన్నా, గుడ్ టైం అనుకోవచ్చు, బ్యాడ్ టైం అనుకోవచ్చు, లేదా ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, ఎలాంటి స్థితిగతిలో నువ్వు ఉన్నా, ఒక విషయం మాత్రం దేవుడు నీకు తెలియజేయాలని ఆశపడతా ఉన్నాడు తెలుసా? నేను ఇక్కడ ఉన్నది నీకు సహాయము చేయుట కొరకే. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నేను ఉన్నది నీకు సహాయం చేయడానికి, అసలు నేను పుట్టించింది నిన్ను వదిలేయడానికి కాదు. చాలామంది కాలంలో పిల్లల్ని కనేస్తున్నారు, వారిని రోడ్ల మీద వదిలేసే పరిస్థితి. చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని స్ట్రిక్ట్గా పెంచడం నిజంగానే మంచిది అనిపిస్తూ ఉంటుంది ఈ రోజుల్లో కదా. ఈ కాలం పిల్లలు అంత స్పీడ్గా ఉంటున్నారు, వారు తీసుకునే నిర్ణయాలు, వారు చేసే పనులు, వారు మాట్లాడే మాటలన్నీ వింటుంటే తల్లిదండ్రుల భయం కాదు కదా. తల్లిదండ్రుల భయం లేని వాడికి సమాజంలో ఎవరైనా పెద్దవారు ఉండే భయం ఉంటుందా? ఢిల్లీలో అలాగే ఒక పెద్దవైన పిల్లలందరూ కలిసి అక్కడ ఆడుకుంటూ బైకుల మీద ఇష్టానుసారంగా తిరుగుతున్నారని, మీ వయసు తగ్గిన పనులు చేయండిరా, ఏంటి ఆ బండ్లతో మీరు తిరుగుతున్నారు, ఇలాంటి పనులు చేస్తే మీ ప్రాణానికే ప్రమాదం అని 4 చివాట్లు పెట్టాడని మరుసటి రోజు 16 సంవత్సరాలు కలిగిన 4 వ్యక్తులు ఆ పెద్ద ఆయన్ని కత్తితో పొడిచి చంపేశారు. ఒక మంచి మాట చెప్పినందుకు ఆ వ్యక్తికి ప్రతిఫలంగా మరణం వచ్చింది. ఈ రోజులో ఎవరికి సహాయం చేయాలన్నా భయమే, 4 మంచి మాటలు చెప్దామన్న భయమే. నీ పరిస్థితి ఏదైనా కావచ్చు. ఈరోజు అలాంటి బిడ్డలతో నువ్వు బాధపడుతూ ఉన్నావా? నీ కుటుంబంలో సమస్యలా? నీ పరిస్థితుల్లో సమస్యలా? అప్పు ఇచ్చి మోసపోయావా? అప్పు తీసుకుని బాధపడుతూ ఉన్నావా? కుటుంబాన్ని ఏదో నువ్వు మంచి స్థానంలో పెడదామని అనుకున్నావు, కానీ నువ్వు తీసుకున్న ఒక నిర్ణయం ఈరోజు నీ బిజినెస్ని నాశనంలోనికి, నష్టాల్లోనికి నడిపిస్తూ ఉందా? నువ్వు ఏదో మంచిగా జీవిద్దాము, జీవితాన్ని పంచుకుందామని ఎవరినైతే వివాహం చేసుకున్నావో ఆ జీవిత భాగస్వామి నీ పరిస్థితిని అర్థం చేసుకునే స్థితిలో ఉంటున్నాడా? కేవలం నీకే సమస్తం అప్పగించేసి తనకి ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నాడా? ఏ భారము, ఏ బాధ్యత తీసుకోకుండా ఒంటరి వైపున దానిగా నువ్వు ఉన్నావేమో ప్రియమైన సహోదర, సహోదరి. ఒక మాట దేవుడు నీకు తెలియజేయాలని ఆశపడుతున్నాడు. యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, ఐ వుడ్ లైక్ టు అసర్ట్ యు వన్స్ అగైన్ దిస్ మార్నింగ్ దట్ మై గాడ్ గివ్స్ యు టైమ్లీ హెల్ప్. సమయోచితమైన సహాయంతో నిన్ను ఆదరించడానికి నా దేవుడు ముందుకు వస్తున్నాడండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సమయోచితమైన సహాయం అంటే నీకు ఎప్పుడు సహాయం అవసరమైతే అప్పుడే ఆ సహాయం చేయడానికి. నీకు దినాన్ని ఏదో అవసరం ఉంది, అది 2 రోజుల తర్వాత ఆ సహాయం నీకు చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా?
నీకు ఎప్పుడు అవసరమో దానికి తెలుసుకున్న దేవుడు సమయోచితమైన సహాయాన్ని నీకు అందిస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, ధైర్యంతో కృపాసనందుకు రా, నీకు సహాయం నేను చేస్తాను అంటున్నాడు. అక్కడ రాయబడిన మాట చాలా ప్లెయిన్గా ఉంది, కానీ ఒరిజినల్ భాషలో దాన్ని చూస్తే ఇట్ ఈస్ ఇంపరేటివ్ లాంగ్వేజ్. అంటే దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, సమయోచితమైన సహాయం నీకు చేయాలనుకుంటున్నాను, నా దగ్గర రా, కమ్ హియర్. చూడండి, పిల్లలు కొన్నిసార్లు వారు ఏదో పనులు చేసుకుంటూ ఉంటారు. వారి పని వారు చేస్తున్నప్పుడు, ఏదో హోంవర్క్లు చేస్తున్నప్పుడు చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ కూడా వారు చేయలేరు కదా, లేదా చిన్న చిన్న పనులు కూడా వారు చేస్తారు. మా అమ్మాయి ఎప్పుడు కూడా షర్ట్ బటన్స్ పెట్టుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటుంది. అంటే నేను పెడతాను రామ్మ అంటే కూడా నేనే పెట్టుకోవాలి, నేనే విప్పుకోవాలని అనుకుంటుంది. అందుకోసం చాలా కష్టపడుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం, 2-3 సార్లు చూస్తూ ఉంటాం, సహనం కోల్పోయిన దగ్గర నేను హెల్ప్ చేస్తాను, ఈ విషయానికి ఎందుకు నువ్వు అని మన పిల్లల మీద అరుస్తూ ఉంటామా లేదా? అది వారి మీద కోపంతో కాదు, సహాయం చేయగలిగే స్థితి మనకున్నా సహాయం చేయించుకోవడానికి వారు ఇష్టపడరు. కాబట్టి మనం ఏం చేస్తాం, రా దగ్గరికి రా, నువ్వు నేను చేసి పెడతాను, రాయలరా నేను ఇక తీసి పెడతాను అని మనం చెప్తూ ఉంటాం. అదే ప్రేమను దేవుడు మన మీద చూపిస్తాడంట. నువ్వు పడుతున్న కష్టం, ఇదిగో నేనే చేసేసుకోవాలి, నేనే సర్దేసుకోవాలి, నా కుటుంబాన్ని నేనే చక్కదిద్దుకోవాలని నీ మీద భారాన్ని వేసుకుని 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 నీకు నువ్వే బాధపడుతూ ఉంటుంటే దేవుడు ఈ వాక్యం ద్వారా ఏమన్నాడు తెలుసా, కమ్ టు మీ. అందుకే మత్తయి సువార్త 11:28 దేవుడు చాలా స్పష్టంగా ఆయన రాసి ఉన్నాడు కదా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నేను మీకు ఏమిస్తాను అంటున్నాడు, శాంతిని ఇస్తాను, విశ్రాంతి ఇస్తానంటే ఈరోజు అవి విడిచిపెట్టేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్న పరిస్థితులు మనం జీవిస్తూ ఉన్నామండి. చాలామంది అంటారు, ఏం అక్కర్లేదు సార్, మాకు డబ్బులు ఉంటే చాలు మేము జీవించేస్తున్నాం, మేము డబ్బులు ఉంటే చాలు మా సమస్యలన్నీ కోల్పోతాయి, మా సమస్యలన్నీ పోతాయి అని అనుకుంటున్నామేమో. టాలీవుడ్లో హీరో అయిన విక్టరీ వెంకటేష్ ఆయన ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన ఒక ప్రశ్న అడిగింది ఆ ఇంటర్వ్యూయర్, ఏమండి మీరు మాట్లాడితే ప్రతి సినిమా తర్వాత హిమాలయకు మీరు వెళ్ళిపోతున్నారు, లేదా ఏదో ఒక స్పిరిచువల్ ఆస్పెక్ట్లో నిమగ్నం అవడానికి వెళ్ళిపోతున్నారు, కారణం ఏంటంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటో తెలుసా, సేమ్ అదే సిచ్యువేషన్ రజనీకాంత్ అనే సినిమా యాక్టర్ కూడా చెప్పాడు. ఏంటో తెలుసా, నేను సంపాదిస్తున్న డబ్బు చేస్తున్న సినిమా అంతసేపు కూడా నాకు కోట్లు డబ్బు వస్తుంది, కానీ ఆ డబ్బు నాకు ఏమాత్రం సమాధానం ఇవ్వట్లేదు. బయటికి వెళ్తే రకరకాలైన ఫోటోలు తీసుకోవడానికి నా దగ్గరికి వేల కొద్ది లక్షల కొద్ది మనుషులు వచ్చి నా మీద పడిపోతున్నారు, కానీ ఈ పేరు, ఈ ప్రఖ్యాతి, ఈ పలుకుబడి ఏవి కూడా నాకు సమాధానము ఇవ్వట్లేదు. వెళ్ళి చూడండి, డబ్బులు ఎక్కువ ఉన్న వారికి జబ్బులు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆ డబ్బును సంపాదించుకున్న దాన్ని ఎలా దాచుకోవాలో అర్థం ఒక టెన్షన్లో వచ్చేసి బీపీలు షుగర్లు పెంచేసుకుంటున్న వారిగా ఉంటున్నాం. అన్నీ చాలా రకరకాలైన వంటలు పెడుతూ ఉంటారు. మనం వెళ్ళినప్పుడు అలాంటి భోజనాలు అయితే రకరకాలైన వంటలు మన ముందు పెడతారు, కానీ వారు మాత్రం ఏం తాగుతారు, మంచినీళ్ళు తాగి సరిపెట్టుకుంటారు. ఎందుకంటే షుగర్ తింటే షుగర్ వచ్చేస్తుంది, ఇంకా ఉప్పు కారాలు తింటే బీపీ పెరిగిపోతుంది. భయంకరమైన పరిస్థితులు. వారికి ఉన్న దాన్ని బట్టి డబ్బే ఈ జీవితంలో శాశ్వతము, డబ్బే నీకు మనశ్శాంతి కొని పెడుతుందంటే మనకంటే దౌర్భాగ్యంగా ఆలోచించే వాళ్ళు ఇంకెవ్వరు ఉండరు. ట్రై టు అండర్స్టాండ్, ఇట్స్ నాట్ మనీ దట్ కెన్ బ్రింగ్ పీస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో శాంతిని, సమాధానము డబ్బులెన్నడూ తీసుకుని రాలేవు, కేవలము దేవుడు మాత్రమే తీసుకుని రాగలడు. ఆయన అంటున్నాడు, నా యొద్దకు రా, నేను నా తండ్రి యొద్దకు, కృపాసనం యొద్దకు నేను నిన్ను తీసుకుని వెళ్తానని తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఏదైనా రాగలుగుతున్నావా దేవుని దగ్గరికి రాగలుగుతున్నావు. అందుకే 121వ కీర్తనలో అంటాడు కదా, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చినావు. ఈరోజు నువ్వు సహాయం కొరకు ఎవరి వైపు చూస్తూ ఉన్నావు? నీ కులంలో పెద్దోళ్ళ గురించి, కొండల వంటి మనుషుల వైపు చూస్తూ ఉన్నావా? కొండల తట్టు నా కన్నులెత్తున్నా, నాకు అక్కడి నుంచి సహాయం వస్తుందేమో అని ఎదురు చూస్తున్నాను ప్రభా అని ఇక్కడ భక్తుడు అంటూ ఉన్న సందర్భంలో ఆయన అంటూ ఉన్నాడు, నాకు సహాయం అక్కడి నుంచి రాలేదు, కానీ భూమి ఆకాశములు సృజించిన దేవాది దేవుడైన యెహోవా దగ్గర నుంచే నాకు సహాయం దొరుకుతుంది. నువ్వు కొండ వరకే చూస్తున్నావేమో, ఆ కొండ పైన ఉన్న ఆకాశాన్ని, ఆ కొండ కింద ఉన్న భూమిని, ఆ కొండతో సహా సమస్తమును సృష్టించిన దేవాది దేవుని దగ్గర నుంచే నీకు సహాయం వస్తుందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చాలాసార్లు మనం చేసే తప్పిదం ఏంటో తెలుసా, దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా నా సమస్య చూసావా ఎంత పెద్దదో, దేవా నాకున్న అప్పు చూసావా ఎంత పెద్దదో, దేవా నాకున్న ఈ భారం చూసావా ఎంత పెద్దదో అని దేవుడికి మన కష్టం ఎంత పెద్దదో చూపిస్తున్నాం. కానీ మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా, నీ పెద్ద కష్టానికి నీ దేవుడు ఎంత గొప్పవాడో చూపించాలండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వెన్ యూ కెన్ షో హౌ బిగ్ ఈజ్ యువర్ గాడ్ టు యువర్ బిగ్ ప్రాబ్లమ్, దెన్ ఎవ్రీథింగ్ లుక్స్ అండ్ సీమ్స్ స్మాల్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో గొప్ప దేవుడిని కలిగినందుకు నీ జీవితంలో ప్రతిదీ కూడా ఎలాగుంటుంది, చిన్నదిగా ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో అట్టి కృపణ దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్న సమయంలో నువ్వు దేవుని సింహాసనం దగ్గర చేరడానికి ఇష్టపడుతున్నావు అనుకోవచ్చు. నేను దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళే ధైర్యం నాకు లేదండి, ఆ కృపా సింహాసనం దగ్గర చేరే అర్హత నాకు లేదండి, నేను పాపినండి, నేను తప్పులు చేశానంటే దేవుడు అంటున్నాడు, నేనే నీ దగ్గరికి తీసుకెళ్తాను అంటున్నాడు. 1861 సంవత్సరం నుంచి 1865 సంవత్సరం వరకు
అమెరికా దేశాన్ని పరిపాలించిన వ్యక్తి అబ్రహాం లింకన్. ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన గొప్ప అధ్యక్షుడిగా ఉన్నాడు, గొప్ప దైవజనుడు, దేవుని అంటలో చాలా భక్తి కలిగిన వ్యక్తి. ఆయన పరిపాలనలో కంప్లీట్ స్లేవరీని అబాలిష్ చేశాడు. ఎవరైతే ఈ యొక్క నల్ల జాతి వారిని తీసుకుని వచ్చి బానిసలుగా పెడతా ఉన్నారో వారందరి జీవితాలని విడుదల కలుగు చేస్తూ బానిసత్వాన్ని తీశారు. అయితే ఒకరోజు ఆ బానిసత్వంతో విడుదల చేయబడిన తర్వాత ఒక నల్ల జాతీయుడు, ఆర్మీలో పనిచేసే వ్యక్తి, ఆయన ప్రెసిడెంట్ అయ్యాడని తెలుసుకుని ఆయన కలవడానికి రోజు వైట్ హౌస్ దగ్గరికి వస్తున్నాడు. ఆ యుఎస్ ప్రెసిడెంట్ నివసించే ఆ వైట్ హౌస్ దగ్గరికి వస్తున్నాడు. రోజు నిలబడుతున్నాడు, వైట్ హౌస్ వైపు చూస్తున్నాడు, కానీ ఇతను ఎవరు పట్టించుకోవట్లేదు. లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తే ఎవరు కూడా ఇతను లోపలికి పంపించట్లేదు. రోజు నిలబడుతున్నాడు, చూస్తున్నాడు, సాయంత్రం వరకు ఎదురు చూస్తున్నాడు, చీకటి పడ్డాక ఇంటికి వెళ్తున్నాడు. ఇలా కొన్ని రోజులు గడుస్తూ వస్తూ ఉన్నాయి. ఒక దినాన్ని నిలబడ్డాడు, ఇంక నన్ను వెళ్ళే అవకాశం లేదని తనకి అచేతనం బట్టి, తన చేయలేని పరిస్థితి బట్టి నిలబడి ఏడుస్తూ ఉన్నాడు. కళ్ళలోంచి కన్నీరు కారుతూ ఉన్నాయి. ఏమి చేయలేని దిక్కుచోచిన పరిస్థితులు నిలబడుతుంటే ఒక చిన్న పిల్లవాడు అక్కడికి వచ్చి, అంకుల్ నేను మిమ్మల్ని రోజు చూస్తున్నాను, ఇక్కడ వచ్చి కూర్చున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు ఈ రోజు అని అడిగాడంట. ఆ వ్యక్తి అన్నాడంట, అమ్మా లోపల అబ్రహాం లింకన్ గారు ఉన్నారు, ఆయన నేను కలవాలనుకున్నాను కానీ నాకు అవకాశం కుదరట్లేదు, నేను లోపలికి వెళ్ళడానికి నాకు అసలు ఛాన్స్ ఎవరు ఇవ్వట్లేదు, నాకు ఏమీ తోచట్లేదు, అందుకే ఏమి చేయాలో తెలియక నిస్సహాయ స్థితిలో ఏడుస్తున్నానమ్మా అని చెప్పండి అంటే, అవును అంకుల్ కరెక్టే, లోపల ఉన్నది అబ్రహాం లింకన్ గారు, పెద్ద ప్రెసిడెంట్ కదా, ఆయన కలవడం అంత సులభం కాదు, కానీ ఒక విషయం చేద్దామా అని ఆ చిన్న పిల్లవాడు వెళ్ళి ఈ వ్యక్తి చేయబట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి గేట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి గార్డ్స్ అందరిలా చూస్తున్నారు కానీ ఎవరు మాట్లాడట్లేదు. పైగా వారు తలుపులు తీసి ఆ పిల్లవాడిని లోపలికి రానిచ్చారు. ఇతనికి ఏం అర్థం అవట్లేదు, ఏంటి పిల్లవాడు ఎవడు, నేను బయట ఉంటే నా దగ్గర రావడం ఏంటి, నా చేయబట్టుకుని తీసుకుని లోపలికి వెళ్తున్నాడు, గార్డ్స్ ఏమనకుండా తలుపులు తీస్తున్నారు. 2 రోజుల ముందు వచ్చి నేను ఇక్కడ నిలబడితే నా మొహం మీద తలుపులు వేసిన వీరే ఈ పిల్లవాడిని బట్టి ఎందుకు తలుపులు తీస్తారు అనుకుంటానన్నాడు. నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ లాన్ అంతా దాటుకుని ఆ యొక్క గార్డెన్ ఏరియా అంతా దాటుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. లాన్ మీద అంతా వెళ్తుంటే ఎవరు ఏం మాట్లాడట్లేదు. అలా చూస్తున్నారు, ఆ పిల్లవాడిని చూసి నవ్వుతున్నారు కానీ ఎవరు ఏమీ అనట్లేదు. అక్కడి నుంచి ఆ ఫ్రాయర్ దగ్గర ఏరియా, బాల్కనీ ఏరియా దగ్గరకు వచ్చారు. అక్కడ కూడా ఎవరు అతను ఆపలేదు. ఇంకాస్త దూరంలో ఓవల్ ఆఫీస్ ఉంటుంది, ఎక్కడైతే ప్రెసిడెంట్ నివసిస్తాడో, ఎక్కడైతే మీటింగ్స్ పెడతాడో ఆ ఆఫీస్ దగ్గర గేట్లు కనపడుతున్నాయి. ఈ పిల్లవాడు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇతను భయపడతాడు, బాబు ఏంటి ప్రెసిడెంట్ గారి తీసుకుని వెళ్ళిపోతున్నాడు, ఇప్పుడు ఎవరైనా చూస్తే నన్ను పట్టుకుంటారు, నన్ను జైల్లో పెట్టేస్తారేమో, ఏంటి నువ్వు ఇలా తీసుకుని వెళ్ళిపోతున్నావు, నన్ను నాకు భయం వేస్తుంది, నువ్వేం చేస్తున్నావు నాకు అర్థం అవ్వట్లేదు అంటే, 2 అంకులు పర్లేదన్న వ్యక్తి నేరుగా తీసుకుని ప్రెసిడెంట్ గారు ఆఫీస్ తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళగానే ఒక పెద్ద మీటింగ్లో ఉన్న అబ్రహాం లింకన్ గారు ఎప్పుడైతే ఈ ఇద్దరు లోపలికి రావడం చూసారో ఆయన పనులన్నీ ఆఫీస్ ఒకసారి లేచి నిలబడ్డాడు. ఆ పిల్లవాడిని చూశాడు. వెంటనే పిల్లవాడు అన్నాడంట, డాడీ నిన్ను కలవడానికి ఈ అంకుల్ వచ్చారు అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. The person who was standing could not enter into that premises. ఆ బయట నిలబడిన వ్యక్తి అబ్రహాం లింకన్ గారిని చూడడానికి అవకాశం కలపలేదు. కానీ ఇదంతా గమనించిన ఆ కుమారుడు బయటకు వచ్చి ఏం చేశాడు, ఇతను నేరుగా తండ్రి దగ్గర తీసుకుని వెళ్ళిపోయాడు. నువ్వు నేను చేసిన పాపం బట్టి దేవుని దగ్గరికి చేరుకునే అవకాశం మనకి లేదండి. దేవుని దగ్గరికి చేరే అర్హత మనకి లేదు. దేవుని ఎదుర్కొనే స్థాయి స్తోమత మనకి లేదు. కానీ తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారు మన పరిస్థితిని చూసిన వాడే, ఆయన పరలోకంలో ఉంటే గొప్ప భాగ్యమని ఎంచుకొనక రిక్తునిగా నీ కొరకు, నా కొరకు, నా పాపముల కొరకు మరణించుటకు ఈ లోకానికి వచ్చి తన ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా కార్చిన వాడే. నా జీవితంలో ఆయన చేసిన కార్యం ఏంటో తెలుసా? ఎక్కడో దూరంగా ఉన్న నీకును, ఎక్కడో దూరంగా ఉన్న దేవునికి సంధి కురిచి నేరుగా నీ చేయబట్టుకుని కృపా సింహాసనకు ఈరోజు తీసుకుని వెళ్ళిపోవడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అతి కృపణ దేవుడు మనకి ఇచ్చడి గట్టిగా చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. It is because of him that we got this privilege to enter to the throne of grace. కృపా సింహాసనం వద్దకు చేరుటకు కేవలం యేసుక్రీస్తు వారి దగ్గరికి, యేసుక్రీస్తు వారి ద్వారా నీకు అవకాశం కలిగిందమ్మా. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నావా? నీకు వస్తున్న అవకాశాన్ని కాదనుకుంటా ఉన్నావా? జాగ్రత్తగా ఆలోచన చేయి. మనిషి దగ్గరికి సహాయం కొరకు సిగ్గు లేకుండా 4-5 సార్లు వెళ్ళడానికి ఇష్టపడతామే. మన ముఖం మీద తలుపులు వేసినా సరే, మన ఫోన్లు కట్ చేసినా సరే, తిరిగి వారికి ఫోన్లు చేస్తాం, వారి ఇంట్లోకి వెళ్తాం. కానీ నీ మాట వినడానికి, నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న దేవాది దేవునికి ఒక్కసారి నీ స్వరం వినిపించావా? నిజంగా మొరబెట్టుకున్నావా? మొక్కుబడి ప్రార్థనల గురించి నేను మాట్లాడట్లేదు, ఏదో పలుకుబడి మాటల గురించి నేను మాట్లాడలేదు. నిజముగా వైరాగ్యము కలిగి ఎందుకు నా జీవితంలో నువ్వు కార్యము చేయవు ప్రభు అని యాకోబు వలె ఒక తీర్మానం తీసుకునేవాడే. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నీ సన్నిధానము నేను విడిచిపెట్టి వెళ్ళనని ఒక తీర్మానం నీ జీవితంలో కలిగి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేయగలిగితే ఈ దినమే దేవుడు నా జీవితంలో, నీ జీవితంలో కార్యము చేయడానికి సమర్థుడైన దేవుడిగా ఉన్నాడు. నీకు శక్తినిస్తాడు, నీకు ధైర్యాన్ని ఇస్తాడు, నీకు సమయానుకూలమైన సహాయం చేత ముందుకు నడిపించిన కానీ సమర్థుడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ముందుకు నడిపించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.